సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్ల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరదీసిందని ఆరోపించారు. లిక్కర్ కేసులో కవిత ఇప్పటికే తీహార్ జైలుకు వెళ్లిందన్న ఆయన, ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కూడా రేపో మాపో జైలుకు పోవడం ఖాయమన్నారు. కాళేశ్వరం విచారణ పూర్తి కాగానే కేసీఆర్తో పాటు హరీష్ కూడా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు కడియం. కేసీఆర్ ఫ్యామిలీకి 2014కు ముందు ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంతో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవినీతి చేసిన వాళ్లు, దళిత బంధులో కమిషన్ తీసుకున్న వాళ్లు కూడా నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కడియం. విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపు మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చులు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు. 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని, ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులు ఎన్ని? ఆనాడు పదుల సంఖ్యలో ఉన్న మీ ఆస్తులు 10 కోట్ల 20 కోట్ల రూపాయలు ఉన్న మీ ఆస్తులు ఇవాళ 1000 కోట్లకు ఎక్కడి నుంచి చేరినాయి? 100 ఎకరాల భూములు మీ చేతిలోకి ఎలా వచ్చినాయి? ధరణిని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేశారు? ఇవాళ బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. దళిత బంధులో కమిషన్ తీసుకున్నాడు, నీతులు మాట్లాడుతున్నాడు. దళిత బంధులో మా దళిత సోదరులను మోసం చేసి 1-2 లక్షల రూపాయలు వసూలు చేసి నీకు దళిత బంధు ఇస్తానని చెప్పినోడు ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు. తెలంగాణ